గారికి సాధులు రామనరసింహ గారికి ఒక 2 నిమిషాలు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నివాళులు అర్పించాల్సిందిగా. మిత్రులందరికీ నమస్కారం. తమ్ముడు రామనరసింహ గారికి జోహార్లు అర్పిస్తూ, రామనరసింహ గారు ఒక మంచి కొడుకును సీతన్ పార్టీ ఉద్యమానికి అందజేసింది. శ్రీనివాసు చిన్నప్పటి నుంచి అంటే బాల్య దశ నుంచే ఉద్యమంలో 8-9 తరగతి నుంచే ఉద్యమంలో వచ్చినటువంటి వాడు. ఏ ఒక్కరోజు కూడా ఆ తల్లి నువ్వు ఎందుకు పోతున్నావు, ఏం సంగతి, మేము కలిసినాక కూడా ఏమయ్యా ఎప్పుడు వచ్చి ఏం సంగతి, ఆడుంటున్నావు, ఏం సంగతి, ఇట్లా మందులు ఇచ్చుంటారు సార్, మా పిల్లగాడిని ఎందుకు ఆగం చేస్తావు అని ఏ ఒక్క రోజు కూడా ఒక్క మాట అన్న తల్లి. ఒక మాటలో చెప్తే ఏంటంటే, అమ్మ నవల చదువుతా అంటే అమ్మ కొడుకును ఏ రకంగా ప్రోత్సహించింది, ఇండైరెక్ట్ తెలవకుండా ఏమి చెప్పకుండానే ఎంకరేజ్ చేసింది. అట్లాగే రామనరసింహ గారు గొప్ప పాత్ర, గొప్ప కొడుకుని అంత పెద్ద చదువు చదువుకున్నాగా కూడా ఏ ఒక్కరోజు ఉద్యోగం చేయమనో ఇంకా ఇతర రకరకాల ఒత్తిడి చేసినటువంటి తల్లి కాదు. కాబట్టి నిజంగా ధన్యురాలు కామ్రేడు రామనరసింహ గారికి. ఆమె సభ్యురాలు కాకపోవచ్చు, నాయకురాలు కాకపోవచ్చు, నాయకుల కంటే ఎక్కువ పాత్ర నిర్వహించిందని చెప్పి భావిస్తూ కామ్రేడు రామనరసింహ గారికి జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు సిపిఎం రాష్ట్ర నాయకులు జి రాములు గారిని మాట్లాడాల్సిందిగా. ఫ్రెండ్స్, రామనరసింహ గారు నేను వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండటం, ఆ రామనరసింహ గారి గురించి నేను గమనించటం జరిగింది. వారు మన పట్ల అంటే బయట నుంచి ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు వస్తే తల్లి ఎట్లా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి తన కొడుక్కి ఎలాంటి కొడుకు పట్ల, కొడుకు చేసే పని పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనని ఏ విధంగా చూస్తుందో దాన్ని బట్టే ఆమె కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కానీ, ఆ కొడుకు చేసే పని పట్ల కానీ ఆమె యొక్క స్వభావం మనకు అర్థమైంది. నేను వచ్చిన 5-6 సార్లే కావచ్చు ఆమెతో నాకు ఆమె నన్ను గమనించిన తీరు కానీ, నేను వచ్చినప్పుడు ఆమె వ్యవహరించిన తీరు కానీ చూస్తేనే అవన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే చాలామంది నాయకులు రాగానే ముఖం మార్చటం, భిన్నంగా కనపడటం, లేదా ముభావంగా ఉండటం, లేదా మన మీద ఉండే వ్యతిరేకతని కొడుకు మీదనో లేకపోతే అక్కడ వాటి మీదనో చూపిస్తుంటారు. అది మనం సహజంగానే మనందరికీ దాదాపు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఉండగా వాళ్ళందరికీ అనుభవమే. కానీ అలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. దాన్ని బట్టే నాకు అర్థమైంది ఆమె ఎంత కొడుకు పట్ల కానీ, కొడుకు చేసే కార్యక్రమాల పట్ల కానీ, కొడుకున్న పార్టీ పట్ల కానీ ఆమెకున్న అభిప్రాయం మనకు కనపడింది. అలాంటి తల్లులు చాలా అరుదుగా కనపడతారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు సహజంగానే కుటుంబాన్ని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించరు. ఇదంతా లేకుండానే పనిచేస్తూ ఉంటారు. పార్టీ కార్యక్రమాలు ఉదయం ఏంటి, సాయంత్రం ఏంటి, రాబోయే కార్యక్రమాన్ని ఎట్లా జయప్రదం చేయాలి, ఈ దాని చుట్టే ఉంటుంటుంది. కాబట్టి కుటుంబాన్ని తర్వాత పోతే పిల్లలని కానీ పట్టించుకోవటం చాలా అరుదుగా ఉంటుంది. పట్టించుకోలేరు. ఎందుకంటే మనకి కమ్యూనిస్ట్ పార్టీలో చేరేటప్పుడే మనం కొని కష్టాలు తెచ్చుకుంటున్నామని మనకి తెలుసు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మన ఆలోచన వేరు, మన రోజువారీ కార్యక్రమం వేరు, మన టార్గెట్ వేరు. కాబట్టి సహజంగానే జరుగుతుంది. అలాంటి సమయం లోపల సహజంగానే కొడుకు పట్ల, కొడుకు చేసే పని పట్ల, కొడుకు సరిగ్గా కుటుంబాన్ని పట్టించుకోవటం లేదనేది ఉంటుంది. అదేవిధంగా ఆ నాయకులు వచ్చినప్పుడు కూడా అది వ్యక్తమవుతుంది. కానీ అలాంటి నేను ఎప్పుడు గమనించలేదు. పైగా చాలా మంచిగా మాట్లాడేది, ఎక్కడ ఏం చేస్తారు అది అని తెలుగుగా మాట్లాడేది. కాబట్టి అలాంటి తల్లి పోయినందుకు సహజంగానే ఏదైతే ఎవరమైనా పోతాం, కానీ అలాంటి తల్లి పోయినందుకు కుటుంబానికి బాధైనా కూడా, కానీ ఆమె చేసిన గొప్ప కృషి లేదా ఆమె విశాల హృదయం అనేది అందరికీ ఆదర్శం.
రామనరసమ్మ గారిని ఒక్కసారి నేను స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవనీయులు ఎంఎల్ ప్రజాపంద డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న గారిని మాట్లాడుతున్న తాపత్రయ రామనరసమ్మ గారికి జోహార్లు. మిత్రులారా, నాకు రామనరసమ్మ గారు చిన్నతనం ఉంది. ఎందుకంటే సీనన్న నేను ఒకే క్లాస్, 8th నుంచి మేము ఇద్దరం కూడా సమకాలికలో ఒకే తరగతి మాది. రామనరసమ్మ గారు నేపథ్యం కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం. తన మేనమామ ఈ ప్రాంతంలో పేరుపోయినటువంటి కాశీనాయకుడిగా ఉన్నటువంటి గడ్డ వెంకటరామయ్య గారు తన మేనమామ. తను కూడా ఒక నిక్కచ్చిగా ముక్కుసూటితనంతో ఉండేటువంటి వ్యక్తి. కొన్ని అన్యాయం జరిగిన నీనా అనేటువంటి తేడా లేకుండా ఉండేటువంటి నిష్పక్షపాతంగా ఉండేటువంటి అవే జీన్సు మేనగోడలుగా రామనరసమ్మ గారికి కూడా వచ్చినాయి. ఏదైనా ముక్కుసూటితనం, తప్పు జరిగిందంటే తనవాడైనా హే హో అనేటువంటి పద్ధతి అనుసరించే, అంటే స్మూత్గా ఉండేది కాకుండా కొంచెం కఠినంగానే మదలింపు ఉండేటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. నన్ను కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకునేటువంటి రామనరసమ్మ గారు. ఎందుకంటే మేము గడ్డ వెంకటరామయ్య గారి ద్వారా ఇంటికి పోవడం, ఆమె కూడా నాకు చాలా సన్నిహితం. అదే కాకుండా సీనన్న కూడా మేమంతా ఒకే ఏజ్ కాబట్టి అట్లా మమ్మల్ని కూడా అదే ప్రేమతోటి ఆప్యాయతోటి పలకరించేటువంటి వ్యక్తి. ఒకనొక సందర్భంలో ఏదో బాజార్ నుంచి పోతుంటే అలా ఎవరో సైకిల్ మీద పోకుంటూ నన్ను గుద్దిండు. నేను కింద పడ్డా. అక్కడనే ఎక్కడుందో ఏమో తల్లి కానీ ఉక్కొచ్చి నన్ను లేపి ఆ సైకిల్ మీద పోయే వాటితో గొడవ పెట్టుకున్నాను. అదే మా పిల్లగాన్ని ఇట్లా అనవసరంగా ఇట్లా గుద్దిపోయిన ఏంద్ర అన్యాయం చేస్తాను అని చెప్పి వాడి మీద బాగా కొట్టడానికి పోయేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అంటే ఒక ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి విషయం ఎంత నిక్కచ్చిగా ఉంటారు అనేది మనం ఉదాహరణకు తెలుసు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసేటువంటి వ్యక్తులు ఇంతకుముందు రాములు గారు చెప్పినట్టుగా కఠినమైనటువంటి జీవితం, పేదరికమైనటువంటి కుటుంబం. సాదుల పాపయ్య గారు కూడా సైకిల్ మీద బట్టలు అమ్ముకొని మిషన్ కుట్టుకొని కుట్టు పనితోని జీవనాన్ని కొనసాగించేటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబం తన కొడుకు ప్రయోజకుడు కావాలి, ప్రయోజకుడై మాలాంటి కష్టాలు అతను కూడా పడొద్దు, ఆయన ప్రయోజకుడై మమ్మల్ని సుఖంగా సాధుకోవాలనేటువంటి కోరికలు ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లిదండ్రులకు కూడా ఉండేటువంటి పరిస్థితి. మేము జీవించిన కాలం, మా నేపథ్యం, మాకు అప్పుడున్నటువంటి కాలం అంతా కూడా బాగా తిరుగుబాటు మనస్తత్వం, అన్యాయాన్ని ఎదిరించేటువంటి మనస్తత్వం. ఈ పట్టణంలో దొరల పెత్తనం, సురేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి గూండాసే ఎక్కువ పెత్తనం చేసి దాడులు చేసుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ మార్కెట్ ఉండేది. అది విద్యాలయాల మీద కూడా ఉండేది. విద్యార్థి సంఘాలలో కూడా సురేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వర్గాలే ఎక్కువ కొట్లాడుకొని